మొన్న ఒక స్త్రీ వచ్చి సాక్ష్యం చెబుతుంది. జీవితం మీద విరక్తి పుట్టి ఫుల్ దాగిపోయి పట్టాల మీద వండుకుందంట. ఆయన కాదు, ఆమె ఫుల్ దాగిందంట. ఫుల్ దాగి పట్టాల మీద వండుకుందంట. పక్కన సెల్ ఫోన్ పెట్టుకుంది. మెసేజ్ వచ్చినప్పుడు సౌండ్ వచ్చిందిగా, నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ సౌండ్ని ఆన్ చేసిందంట. అప్పుడు మాట్లాడుతున్నాడు ఒకడు, నీకోసం చచ్చిపోయిన వాడు ఒకడు ఉండగా నువ్వెందుకు చావాలనుకుంటున్నావు, పనికి మాలిందానా అని. అప్పుడు లేచి పక్కకు వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరో మీకు అర్థమై ఉంటుంది. ఇట్లాంటి మాట్లాడేవాడు ఒకడు ఉన్నాడు. ఏమండి, ఎవరతడు? పరిశుద్ధాత్ముడు అండి. నా శాలేం రాదంటారు, నాకు తెలుసు. మీరు నా నోటికి ఆ మాటలు సమయోచితంగా అందించేది ఆయనేగా. పరిశుద్ధాత్ముడు అండి. నా చేత ఈ మాట పలికించింది ఆయన. కరెక్ట్గా టైంకి ఆమె చెవికి అది చేరేటట్టు చేసింది ఆయన. అంత దాగిన మనిషి కూడా దిగి పక్కకు వచ్చి కూర్చుందంట. తర్వాత నాకు తెలియదు, వచ్చి చెప్పింది. ఆ వీడియో కూడా రికార్డ్ చేసి పెట్టారు. మళ్ళీ నమ్మరుగా మీరు, అందుకని. దేవునికి స్తోత్రం. అదిగదిగదిగదిగ ప్రియులారా, అది చూడండి. చాలాసేపు చెప్పింది, అందుకని ఈసారి ఎప్పుడన్నా స్పెషల్గా వేద్దాంలే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి తాగేవాళ్ళు పురుషులే కదా, స్త్రీలు కూడా ఉన్నారు. మనం చేసే సేవ ఎన్ని జీవితాలను గడుతుంది తెలుసా? ఎన్ని కుటుంబాలను గడుతుంది, ఎన్ని హత్యలను ఆపుతుంది, ఎన్ని ఆత్మహత్యలను ఆపుతుందో, ఎన్ని కుటుంబాల్లో రక్త కన్నీళ్ళని మాన్పిస్తుందో తెలుసా? దైవ సేవ అంటే అంత విలువైంది, సమాజానికి అంత మేలుకరమైంది, దేశానికి అంత క్షేమకరమైంది. అల్లాటప్ప అనుకున్నావా దేవుని సేవ అంటే?